కే అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారు ఎవరున్నారండి కే అనే అక్షరంతో? ఎంతమంది ఉన్నారు కే అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారికి? మీకు ఒక శుభకరమైనటువంటి ఒక విశేషం చెబుతున్నాను. అదేంటంటే రవి ప్రతి సంవత్సరంకొకసారి ఒక రాశిని చేంజ్ అయిపోతూ ఉంటాడు. అంటే నెలకొకసారి 30 రోజులకొకసారి ఒక రాశిలోకెళ్ళిపోతాడు. అలాగా మొత్తం ఆ 12 రాశులను తిరిగి రావడానికి ఒక సంవత్సరం పడుతుందండి. రవి సూర్యభగవానుడు. అయితే ఎప్పుడైతే ఈ రవి అనేటువంటి వాడు కుంభరాశిలోకి ఎప్పుడైతే వస్తాడో, ఆ వచ్చినప్పుడు ఆర్ అనే అక్షరముతో పేరు మొదలయ్యేటువంటి వారు ఎవరైనా సరే. ఆర్ గాని, కే గాని అంటే ఈ రెండిటి వాల్యూస్ కూడా ఒకటేనండి. ఆర్ అన్నా 2ఏ, కే అన్నా 2ఏ. ఇవి దగ్గరి సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఆర్‌ను మనం ఇట్లా చేస్తే ఏమవుతుందంటే ఒక జస్ట్ ఒక కాడ ఒక ఆర్‌ను ఇట్లా రౌండ్ తిరిగిన దాన్ని కట్ చేస్తే అది కూడా కే అయిపోతుంది. ఆర్‌కి, కేకి దగ్గర సంబంధం ఉంటదన్నట్టు. అదే బి ఉంటది. ఆ బి దీనికి సంబంధించింది కాదు. రెండో నంబర్‌గా. అలా నేను చెప్పేదేంటంటే ఈ ఆర్ అనే అక్షరము, కే అనే అక్షరంతో పేరు మొదలైనటువంటివి చంద్రునికి సంబంధించిన నంబర్‌లు. ఈ కుంభరాశిలోకి రవి సంక్రమణం చేయడం కుంభ సంక్రమణం జరిగితే ఈ రెండిటికి దివ్య అతీంద్రియ శక్తులు, దివ్య శక్తులు అనేది కూడా వీళ్ళకు కలుగుతాయండి. ఒక అద్భుతమైనటువంటి ఫోర్స్ అనేది కలుగుతుంది. అద్భుతమైనటువంటి బలం అనేది కూడా కలుగుతుంది. ఈ బలానికి పనులు కాని పనులు కూడా అది సవ్యంగా కొనసాగుతాయి. మంచిగా చక్కగా పనులు పూర్తవుతాయి. అది ఉద్యోగ రంగం గానీ, వ్యాపారంలో గానీ, చదువులో గానీ, విదేశీ ప్రయాణాలు గానీ, ఏదైనా కూడా ఈ సంవత్సరం మరి జనవరి కాదు ఫిబ్రవరి 14వ తారీఖున మనకు రవి కుంభరాశిలోకొచ్చాడు. ఇది మంచి వేళా విషయం. 14 తర్వాత తెల్లవారిది ఏమైంది? 15థ్ మహాశివరాత్రి పర్వదినము. ఇదొక శుభసూచికగా నేను చెప్తున్నానండి. కాబట్టి ఆర్ అనే అక్షరము, కే అనే అక్షరంతో ఎవరైనా పేరు పెట్టుకున్నా వారి పేరును మొత్తం ప్లస్ చేస్తే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్‌కి, డెస్టినీ నంబర్‌కి వాళ్ళ న్యూమరికల్ నంబర్ అనేది కూడా కరెక్ట్ డిగ్రీస్ కనుక మనం ప్రోగ్రామ్ చేయగలిగితే, ఫ్రీక్వెన్సీ కనుక కరెక్ట్‌గా ఉంచగలిగితే వీరికి ఒక విధంగా మహర్దశి. ఆర్ అనే అక్షరానికి, కే అనే అక్షరానికి ఇక నుంచి ఈ సంవత్సరం ఈ ఫిబ్రవరి 14వ తారీఖు నుండి పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా మీకు ముందుకెళ్తారు. ఒక్కసారి నేను చెప్పేది ఒకటేనండి. మీ పేరే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి గొప్ప వరం. ఆ పేరు ఎన్ని డిగ్రీస్‌లో ఉండాలి, ఎన్ని ఫ్రీక్వెన్సీలో ఎంత ఫ్రీక్వెన్సీలో ఉండాలనేది నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. వీలైతే ఒకసారి నన్ను సంప్రదించండి. పర్సనల్‌గానైనా సంప్రదించండి. లేదంటే హైదరాబాద్ మహానగరానికి వస్తున్నాను. మీరు అపాయింట్మెంట్లు లాంగ్‌లో ఉన్నాయని భయపడొద్దు.